ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్రీడాలోకం కార్యక్రమంలో తైక్వాండో కోచ్ శ్రీ ఎల్ రమేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. క్రీడాలోకం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో తైక్వాండో మార్షల్ ఆర్ట్ గురించి, తైక్వాండో నేర్చుకునే విధానము, తైక్వాండో నేర్చుకోవడం వల్ల ఉపయోగాలేంటి, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తైక్వాండో నేర్పించే గురువుగా ఉన్న ఎల్ రమేష్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. రమేష్ గారు, తైక్వాండో నేర్చుకునే విధానము ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా కూడా ఒకే విధంగా ఉంటుందా? ఇంకా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఏమన్నా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మేడం, మంచి ప్రశ్న అడిగారు మేడం. అబ్బాయిలలో వచ్చేసి మూవ్మెంట్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. అమ్మాయిల వాళ్ళకి ఏంటి అంటే కొంచెం సపరేట్ కోచింగ్ క్యాంప్ అనేది వాళ్ళకి సపరేట్ పెడతారు. అంటే వాళ్ళతో గర్ల్స్ లో ఎవరైతే సీనియర్ ఉన్నారో ఆ సీనియర్ కోచ్ తో వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది. ఈ తైక్వాండో అనేది చాలా ఫ్లెక్సిబుల్, అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువ వాళ్ళకి చేయించడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్, లెగ్స్ కి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ బాగా చేయిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా అయ్యారో ఆ తర్వాత వీళ్ళకి బెల్ట్ టెస్ట్ ఫర్దర్ గా ముందుకెళ్తూ ఉంటారు. తైక్వాండో అనేది మార్షల్ ఆర్టే కదా? అవునండి. మరి మిగతా వాటికి తైక్వాండోకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కరాటే, కుంఫు ఇవన్నీ ఏంటి అంటే అదే మార్షల్ ఆర్ట్ లో ఈ తైక్వాండో అనేది కూడా ఒక భాగమే. కరాటే వచ్చేసి ఎక్కువ హ్యాండ్ మూవ్మెంట్, హ్యాండ్ తో చేసే ఎక్కువ ఉంటాయి. ఈ తైక్వాండో అనేది లెగ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ సిస్టమ్ కూడా ఎక్కువ లెగ్ మీదే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. హ్యాండ్ మూవ్మెంట్ కి ఓన్లీ సింగిల్ పాయింట్ వస్తుంది. అందుకే తైక్వాండోలో ఎక్కువ ఇంపార్టెన్స్ లెగ్ కి ఇస్తారు. దానివల్ల లెగ్స్ బాగా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అవునండి. ఇప్పుడు లెగ్స్ తోనే ఎక్కువ మూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి లెగ్స్ కి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ రావడానికి మీరు ఎలా నేర్పుతారు? వాళ్ళకి ఫర్దర్ గా సిటప్స్ అని చెప్పేసి లెగ్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి మేడం. అంటే టోటల్ గా బాడీ ఫిట్నెస్ తో పాటు లెగ్ కి ఎక్కువ ఐటమ్స్ చేపిస్తారు. అంటే వాళ్ళకి ఫ్రీనెస్ పెరగంటే అపోనెంట్ మనకి దగ్గరగా కాకుండా దూరంగా ఉన్నప్పుడు కూడా అటాక్ చేయాలంటే లెగ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెంట్, వాళ్ళ మీద వాళ్ళకి మంచి నమ్మకం కలుగుతుంది. నేను ఎక్కడికెళ్ళా కాపాడుకోగలుగుతాను అనే ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకి పెరగాలి అంటే ఇట్లాంటి మార్షల్ ఆర్ట్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ రోజుల్లో వాళ్ళకి ఎదురయ్యే సంఘటనల విషయాన్ని తీసుకుంటే గనక వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ విధానంలో మరి తైక్వాండో అనేది ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది ఆడపిల్లలకి? ఖచ్చితంగా మేడం. ఈ తైక్వాండో మూవ్మెంట్స్ వచ్చేసి స్పీడ్ అటాకింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అవతల వ్యక్తి కదులుతున్నాడు అంటే వాళ్ళకి ఆపద కలిగిస్తున్నాడు అని నెక్స్ట్ సెకండ్ వీళ్ళు అవతల వ్యక్తిని అటాక్ చేయగలుగుతారు. వీళ్ళకి నైఫ్ అటాకింగ్ గానీ, ఇంకా థ్రోయింగ్స్ గానీ, మనిషిని అంటే ఆపద కలిగించే మనిషి నుంచి త్వరగా ఎస్కేప్ అయ్యి ఆ ప్రదేశం నుంచి తొందరగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆయుధాలతో దాడి చేసినప్పుడు కూడా వాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మేడం. అందుకే నేను ఇందాక చెప్పింది లెగ్ మూవ్మెంట్ అని చెప్పేది. ఇప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ అనేసరికి మనిషి మనకి చాలా దగ్గరలో ఉంటాడు. వారి దగ్గర ఉన్న ఆయుధాన్ని ఉపయోగించడానికి చాలా వీలుగా ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనిషి దూరంగా ఉన్నప్పుడే తన లెగ్ తో యూజ్ చేసి దగ్గరికి రానివ్వక ముందే వీళ్ళు అటాక్ చేయగలుగుతారు. తైక్వాండో బేసిక్స్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది? అసలు తైక్వాండో నేర్చుకునే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తైక్వాండోలో ఫస్ట్ వచ్చినప్పుడు వైట్ బెల్ట్, ఏ మార్షల్ ఆర్ట్ అయినా వైట్ బెల్ట్ తో స్టార్ట్ అవుతుంది మేడం. వైట్ బెల్ట్ తో చేయించేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మూవ్మెంట్స్ ఫర్దర్ గా చేపించే మూవ్మెంట్స్ కోసం పిల్లల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. ఎవరైతే సీనియర్ కోచెస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఏ మూవ్మెంట్స్ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, చెప్పిన విధానం ప్రకారమే ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా. దీంట్లో త్వరగా కొంతమంది ఉన్న దాంట్లో త్వరగా క్యాచ్ చేసి అదే మూవ్మెంట్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళని తొందరగా క్యాచ్ చేసి వాళ్ళతో ఎక్కువ మూవ్మెంట్ చేపించడం ఉంటుంది. అలా వాళ్ళు ముందుగా వెళ్తూ వాళ్ళకి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇట్లా టోర్నమెంట్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అలా చేస్తూ ఉంటారు. తైక్వాండో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంతమంది నేర్చుకుంటున్నారు? మీరు ప్రత్యేకంగా నేర్పుతున్నారా? మీకంటూ అసోసియేషన్ ఉందా? లేదంటే మన గవర్నమెంట్ కి సంబంధించిన స్పోర్ట్స్ వాళ్లతో కలిసి నేర్పుతున్నారా? ఎలా నేర్పుతున్నారు? తైక్వాండో అనేది మా సార్ మక్బుల్ హుస్సేన్ గారు అండి. ఆయన మాస్టర్ 1985 నుంచి తైక్వాండోని స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓల్ తైక్వాండో అని చెప్పేసి మళ్ళీ ఒకటి క్లాస్ ఎవరికైతే పిల్లలకి చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలి, ఈ క్రీడ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావాలనే ఆలోచనతోని ఓల్ తైక్వాండోలకి చేంజ్ అవ్వడం జరిగింది.
అలాగే లాస్ట్ టైం డివైఎస్ఓ గారు మన పరంధామరెడ్డి గారు గానీ ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చాలా సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇప్పుడు ఇది వరకు ఉన్న వాళ్ళలో అంతా అంటే క్రీడా మీద ఇంతగా ఫోకస్ ఎవరు చేయలేదు. ఇప్పటి వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ఇన్ని రకాల క్రీడలు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయంటే దానికి కారణం డివైఎస్ఓ గారును కలెక్టర్ గారే అండి. లాస్ట్ టైం మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ చేసాం మేడం తైకొండో తరపు నుంచి. ఓన్లీ నేను అటెండ్ చేసిన ఒకటే క్యాంప్ లో వచ్చేసి 104 మంది పిల్లలు పాల్గొంటాం. డివైఎస్ఓ గారు కూడా దానికి చాలా మెచ్చుకున్నారు మేడం. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నిజానికి. ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు వాళ్ళు మీకు? వాళ్ళు పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి టోటల్ కింద అంటే మామూలు ఫ్లోర్ మీద కింద పడ్డప్పుడు వాళ్ళకి ఇంజూర్ అవ్వకుండా మ్యాట్స్ ఉంటాయి మేడం. మ్యాట్స్ అట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ నుంచే ప్రొవైడ్ చేశారు, వాళ్ళే చేయించారు. అదొకటి చాలా మాకు ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఇప్పుడంటే ఇదివరకు వాళ్ళు ఏదైనా చేస్తుంటే కింద పడితే దెబ్బలు తగులుతాయనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. చాలా వరకు ఏంటి అంటే ఆ మ్యాట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు ఇంటికాడ చాలా వరకు ఈ పిల్లలు మొబైల్స్ చూస్తూ ఇప్పుడున్న యూత్ కూడా తప్పుడు దారులలో వేరే వేరే దారులలో వెళ్లకుండా క్రీడ అనేది వాళ్ళకి ఒకటే కాన్సన్ట్రేషన్, చదువు క్రీడ అనేది రెండు చాలా ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడున్న వరకు. మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి ఇప్పుడు ప్రెసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళకి ఎంత కాలం లోపు కంప్లీట్ గా నేర్చుకోవడానికి అవుతుంది? ఇది మార్షల్ ఆర్ట్ అనేది ఒక సముద్రం మేడం. ఇంకా అయితే వాళ్ళకు ఒక బ్లాక్ బెల్ట్ స్టేజ్ వరకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈజీగా ఎటు కదన్నా 3 years పడుతుంది మేడం. ఇది ఎండ్ అయ్యేది కాదు. ఇంకా ఎంత తీసిన కొద్ది నీళ్ళు వచ్చినట్టుగా సముద్రంలో సేమ్ ఈ మార్షల్ ఆర్ట్ కూడా అంతే. ఎప్పటికీ అది ఏంటి అంటే నేర్చుకున్నాక చాలా మంది అపోహ ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాక ఎదుటి వ్యక్తిని కొడతారు లేకపోతే ఏదైనా గొడవలకు వెళ్తారు అలా ఉంటుంది. కానీ ఎంత సీనియర్ అవుతా ఉంటే అంత డిసిప్లిన్ పెరుగుతూ ఉంటుంది మేడం. వాళ్ళు కూడా ఎట్లాంటి వేరే గొడవలకు అలా వెళ్లకుండా కామ్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎవరైనా పర్లేదు మేడం. మాది సిఆర్ క్లబ్ లో ఆదివారం నడుస్తుంది మేడం. బుధవారం శుక్రవారం వచ్చేసి స్టేడియం ప్రకాశం స్టేడియంలో. దానికి సింగరేణి వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ క్రీడల పట్ల పిల్లలందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పెడతారు, మన గవర్నమెంట్ వారు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పెడతారు. పిల్లలు ఎవరైనా సరే మేడం నేర్చుకోవాలనుకుంటే ఆ టైంలో వాళ్ళు మాకు వచ్చి కన్సల్ట్ అయితే చాలు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ అసోసియేషన్ యొక్క మోటో ఏంటి? మీ టైం టేబుల్ ఎలా ఉంటుంది చెప్పండి. మాది అసోసియేషన్ వచ్చేసి స్టార్టింగ్ లో టోటల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా సార్ 92లో తైకొండోని రిజిస్టర్ చేశారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వరల్డ్ తైకొండో అని చెప్పేసి ఈ ఒలింపిక్ గేమ్ ని పిల్లలకి క్రీడా పరంగా వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం తైకొండో అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ స్థాపించాము. దానికి ఇప్పుడు ప్రెసిడెంట్ గా మా సారే ఉన్నారు, మక్బుల్ హుస్సేన్ గారు. ఈ అసోసియేషన్ లో మెంబర్ గా ఇప్పుడు మేమంతా 13 members ఉన్నారు. యాక్చువల్ గా 7 members సరిపోతారు. అయితే ఇంకా ముందుకెళ్లాలి క్రీడ అనే ఉద్దేశంతో 13 members తో నడిపిస్తున్నాము. అంటే 13 కోచెస్ ఉన్నారు. 13 members బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మీ అసోసియేషన్ కి గుర్తింపు ఎలా లభించింది? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈ అసోసియేషన్ కి యాక్చువల్ గా తెలంగాణ మొత్తం ఇన్ఛార్జ్ గా ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారండి. వాళ్ళది తెలంగాణ తైకొండో అసోసియేషన్. సార్ దానికి జనరల్ సెక్రటరీ. మళ్ళీ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆయన అందులో మెంబర్ గా ఉన్నారు. ఆయన మాకు అఫీల్ ఇచ్చారు. అంటే భద్రాద్రి కొత్తగూడెం తైకొండో అసోసియేషన్ కి అని రమేష్ కుమార్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం తైకొండో అసోసియేషన్ కి నేను సెక్రటరీగా ఉన్నాను, సారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంటే దీంతో పాటు మీకు ఇంకేమైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? తప్పకుండా మేడం. ఇప్పుడు ఉన్న దాంట్లో క్రీడలు తైకొండో గురించి ఇప్పుడు ఉన్న జిల్లా మొత్తం పెద్ద బాధ్యత పడింది మేడం. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుగూరు గాని, భద్రాచలం, ఎల్లందు ఎన్ని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తైకొండోని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఎక్కువ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. రిమోట్ ఏరియాలలో కూడా మీరు అవేర్నెస్ తెస్తున్నారు. దానిలో భాగంగా మీరు ఈ మధ్య కాలంలో చేసిన కార్యక్రమాలు ఏంటి? బోర్గంపాల్లో కూడా క్లాస్ పెట్టడం జరిగింది. అక్కడ అనుకున్న విధంగానే 45 మంది పిల్లలు కొత్తగా జాయిన్ అయ్యారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఆ సంఖ్య ఇంకా పెంచాలనే ఆలోచనతోని ఎట్లాగో డివైఎస్ఓ గారు సహకారంతో క్లాస్ అన్ని విధాలుగా అంటే పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎంత శక్తివంతులు అవుతారనేది వాళ్ళకు కూడా తెలిసేలాగా అందరికీ తెలిసేలా చేస్తాం మేడం. టైం టేబుల్ ఎలా మెయింటైన్ చేస్తారు? సండే వచ్చేసి సిఆర్ క్లబ్ లో మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మేడం. మన ప్రకాశం స్టేడియంలో వచ్చి బుధవారం శుక్రవారం సాయంత్రం టైంలో నడుస్తుంది 6:30 నుంచి 8 గంటల వరకు. స్కూల్ టైమింగ్స్ ని డిస్టర్బ్ చేయకుండా మీ దగ్గర కోచింగ్ క్లాసెస్ అనేవి నడుస్తుంటాయి. అవును మేడం.
మీరు స్కూళ్లలో కూడా ఏమైనా మీరు వాళ్ళకెళ్ళి నేర్పడం అలా చేస్తుంటారా? స్కూళ్ళల్లో కూడా ఆల్రెడీ అందరికి లెటర్స్ ఇవ్వడం జరిగింది మేడం. అంటే ఈ కోచింగ్ క్యాంప్ వల్ల పిల్లలకి అంటే ఓన్లీ స్టడీ వల్ల ఏంటంటే పిల్లల మీద మెదడు మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా కొంచెం ఫిజికల్ గా చేయడం వల్ల కూడా ఏంటంటే పిల్లలు ఎక్కువ యాక్టివ్ గా ఉండడానికి, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. దానికోసం అని చెప్పేసి అన్ని స్కూళ్ళల్లో కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది మేడం. వాళ్ళు కూడా తెలియజేస్తా అని చెప్పారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు ప్రెసెంట్ గా 78 మెంబర్స్ ఉన్నారు మేడం. సమ్మర్ కోచింగ్ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చాలా మంది ఆగిపోయారు. 104 మెంబర్స్ లో చాలా మంది ఆగడం, అంతమంది పాత స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అంటే కాలేజ్ గురించి అని చెప్పి వాళ్ళకి హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళు కూడా వచ్చి హాజరవుతున్నారు. హాలిడేస్ లో ప్రత్యేకంగా మీరు ఎక్కువ టైమింగ్స్ వాళ్ళకి నేర్పించడం అట్లా జరుగుతుందా? జరుగుతుంది మేడం. హాలిడేస్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారు? అంటే జనరల్ గా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇలా ఉంటాయి కదా, వాటికి మీరు ప్రిపేర్ చేస్తుంటారా పిల్లల్ని? అవును మేడం. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు వచ్చేది SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు దానికి పిల్లలు ఆల్రెడీ రెడీ అవుతున్నారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 కి. ఈసారి ఆ పిల్లల్ని ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మెడల్ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళతో గట్టిగా ప్రాక్టీస్ చేయించడం అవుతుంది. ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ సాధించిన విజయాలు ఏమున్నాయి? పిల్లల్లో చాలా మంది ఉన్నారు మేడం. నేషనల్ దాకా సౌత్ ఇండియాలో చేసినప్పుడు సౌత్ ఇండియాలో చేశారు, నేషనల్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ SGF మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నిస్తాం మేడం. ఈ SGF లో కంపల్సరీ కొట్టాలండి. నరేష్ గారు ఉన్నారు SGF సెక్రటరీ, సార్ కూడా చాలా ప్రోత్సాహం ఇస్తారు పిల్లలకి. SGF నుంచి ఇంకా ఎక్కువ మెడల్స్ తీసుకురావాలనే యత్నంలో ఉన్నారు. అవును మేడం. ఓకే అండి. మీ మోటో ఏంటి, అంటే మీ అసోసియేషన్ యొక్క మోటో? మార్షల్ ఆర్ట్ పట్ల ఇప్పుడు ఎవరెవరికైతే అపోహలు ఉన్నాయో, ఇది ఏంటి కొట్లాటకి సంబంధించింది అనే అపోహని, ఇది స్పోర్ట్స్ పరంగా క్రీడా కోటాలో పిల్లలకి ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసేలా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కొంతమంది పిల్లలు సెలెక్ట్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చేంజ్ అవుతారు. ఆ క్రీడా మీద వాళ్ళకి మంచి ఆసక్తి కలగాలని మా ఆలోచన మేడం. పిల్లల యొక్క దృష్టిని క్రీడల వైపు మళ్లించడానికి, వాళ్ళని ఒక మంచి తైక్వాండో క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మీరు చేస్తున్న ప్రయత్నం బాగుందండి. మీరు మీ ప్రయత్నంలో ఎప్పుడూ విజయం సాధించాలని చెప్పి ఆకాశవాణి తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు మేడం. ఆర్కే టైక్వాండో అకాడమీ కొత్తగూడెం 6 సంవత్సరాల వయసు నుండి అన్ని వయసుల వారికి టైక్వాండో కోచింగ్ ఇవ్వబడును. కోచింగ్ టైమింగ్స్ ప్రకాశం స్టేడియం నందు బుధ శుక్రవారాల్లో సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు, కొత్తగూడెం CR క్లబ్ నందు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9:30 వరకు నేర్పించబడును. సంప్రదించండి మాస్టర్ ఎల్ రమేష్ కుమార్. సెల్ నంబర్ 9396789799. సెల్ నంబర్ మరొకసారి 9396789799. మీరింతవరకు ఈనాటి క్రీడాలోకం కార్యక్రమంలో తాయ్క్వాండో కోచ్ శ్రీ ఎల్ రమేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి.